చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఒడిశా నుంచి మహారాష్ట్ర మహానగరాలకి సాగుతున్న అంతర్రాష్ట్రంగా గంజాయి నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. విజయవాడ ముంబై జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో లారీని అడ్డుకొని రహస్యాలలో దాచిన కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుల నాటకాలను పటాపంచలు చేశారు. జాతీయ హైవేపై 237 కిలోల గంజాయితో పాటు ఒక లారీ కంటైనర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన రాజేష్ కుమార్ 2015లో ఉపాధి కోసం ముంబైకి వలస వచ్చాడు. అక్కడ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. సొంతంగా లారీ కొనుగోలు చేసి జీవితంలో స్థిరపడాలనేది అతని కల. ఈ క్రమంలోనే సుమారు 7 నెలల క్రితం పూణేకు చెందిన సురేష్ కే దారే ధరంషిండితో పరిచయం ఏర్పడింది. ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి పూణే, ముంబైలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్ తన లక్ష్యాన్ని వివరించగా ఆ ఇద్దరు పెడ్లర్లు లారీ కొనడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. బదులుగా గంజాయి రవాణా చేయాలని షరతు పెట్టారు. పక్కా ప్లాన్తో లారీలో రహస్యంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని విజయవాడ ముంబై జాతీయ రహదారిపై మాటు వేసిన పోలీసులు అడ్డుకున్నారు. కేవలం విశాఖపట్నం వరకే వెళ్లి వస్తున్నామని, లారీలో నిషేధిత వస్తువులు లేవని పోలీసులని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వారి కాల్ డేటా రికార్డులన్నీ అక్కడికక్కడే సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించారు. ఆ రికార్డులలో నిందితులు ఒడిశాలోని రాయగఢ జిల్లా గున్పూర్ గ్రామానికి వెళ్లినట్లు స్పష్టమైన లొకేషన్ ఆధారాలు కనిపించాయి. నిందితులు లారీ క్యాబిన్లో దాచిన గంజాయి గుట్టును బయటపెట్టినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. వారి వద్ద నుంచి 237 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ 2 నెలల నుండి అనేక నిర్బంధ చర్యలు చేపట్టడం వల్ల మాకు దాదాపు 11 కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ అంటే గాంజాను పట్టుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా నిన్న 15వ తారీఖు నాడు ఈ స్టేట్ టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నేరుగా పనిచేసే స్టేట్ టాస్క్ ఫోర్స్ మరియు రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ సంయుక్త బృందం ఏం చేసిందంటే NH65 అంటే విజయవాడ ముంబై జాతీయ రహదారి మీద ఉన్న వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది. సమాచారం మేరకు దీనిలో భాగంగా కొన్ని వాహనాలు చెక్ చేసినప్పుడు మాకు ఒక ఐషర్ లారీ కంటైనర్ ఒకటి దొరికింది. దానిలో ఇద్దరు సస్పెక్టెడ్ క్యాండిడేట్లు రాజేష్ కుమార్ మరియు అనిల్ రంగనాథ్ బిచారే అనే వాళ్ళిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మొట్టమొదట మాకేం సంబంధం లేదు, మాకేం తెలీదు అని చెప్పడం జరిగింది. తర్వాత థరో ఇంట్రాగేషన్ మీద వాళ్ళు దాదాపు 237 కిలోల గాంజాను ఆ లారీ కంటైనర్లో పెట్టుకొని తీసుకురావడం అనేది మనము గ్రహించాము. దాని వర్త్ మొత్తము 1.5 కోట్లు ఉంటుంది మార్కెట్లో. ఇంకా రిటైల్కి వెళ్తే దాదాపు 2-2.5 కోట్ల వరకు కూడా వెళ్తుందనేది అంచనా. పెళ్లిళ్లలో ఫ్లవర్ పాట్స్ పెట్టడానికి పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్లో గాంజా పెట్టి దాన్ని వెల్డింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేశారు. తర్వాత ఒక అమ్మవారి బొమ్మ ముందు పెట్టుకొని వెనుక క్యాబిన్ తయారు చేసుకొని దానిలో ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇటువంటి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మేము పట్టుకుంటూనే ఉంటాం. మనకు సమాచారం వస్తుంటుంది. 1908 చాలా గట్టిగా పనిచేస్తున్నది. తర్వాత లోకల్ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్, మాకున్న సమాచార వ్యవస్థ ఇచ్చేవాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అంతా సహకరించాలని ఈగల్ అధికారులు సూచించారు. యువత మత్తుబారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను దరిచేరకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ అన్ని విధాలా ముందుకు సాగుతోందని ఈగల్ ఎస్పీ సీతారాం వివరించారు. యువత పెడు మార్గంలో పోతున్నారు, పక్కదారి పడుతున్నారు. వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలన్నది ఒక ధ్యేయంగా ఈ ఈగల్ ఫోర్స్ పనిచేస్తుంది. దాంట్లోనే ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు చూస్తే కేవలం ఈగల్ ఫోర్స్ ఒకటే దాదాపు 2000 చిల్లర ఇది చేయటం జరిగింది. మొత్తం గంజాయి చేయటం జరిగింది. అదే దాంతోపాటు మీరు కన్జ్యూమర్స్ని కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువతకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే డబ్బు కోసం ఎంతోమంది ఈ గాంజాయి తీసుకురావటం, దాన్ని యువతని పెడమార్గంలో పట్టియటం. తర్వాత యువత చాలామంది ఈరోజు కూడా గంజాయి అనేది అది బ్యాండ్ డ్రగ్ కాదు అన్న దాంతో గంజాయి లీగల్ కదా అని అడుగుతుంటారు కొంతమంది. ఇంకోటి కన్జ్యూమ్ చేస్తే అది ఏం తప్పు కాదు, కన్జ్యూమ్ చేయడం తప్పు కాదు అని అంటుంది. అది అందరికీ పూర్తిగా అవాస్తవం.
కన్జంప్షన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఖచ్చితంగా మొదటిసారి ఎవరు కన్జంప్షన్ చేసినా వాళ్ళని రిహాబ్ సెంటర్ పంపిస్తాం, వాళ్ళని మార్చడానికి 100% ప్రయత్నం చేస్తాం. 2 నెలల కాలంలోనే 2539 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. వాటి మార్కెట్ విలువ సుమారు 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.